పచ్చని పంట పొలాల మధ్య ఉండే చిన్న ఊరు. ఆ ఊళ్ళో కృష్ణ మరియు అతని భార్య రాధ నివసించేవారు. కృష్ణ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తన చెల్లెలు కల్పన బాధ్యతను తానే తీసుకున్నాడు. ఆ ఊళ్ళో కృష్ణ మరియు అతని భార్య రాధ నివసించేవారు. కృష్ణ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో తన చెల్లెలు కల్పన బాధ్యతను తానే తీసుకున్నాడు. కృష్ణకి ఒకే ఒక్క ఆస్తి, తనకున్న పొలం. చిన్ననాటి నుంచి కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. వారిది పేద కుటుంబమే అయినా ఆ ఇంట్లో ప్రేమ, నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉన్న బాధ్యత నిండుగా ఉండేవి. వదినా వదినా పులుసు తినాలనుంది. కాస్త అన్నయ్యతో చేపలు తెప్పించి వండవా వదినా? అయ్యో పిచ్చి తల్లి, నువ్వింతలా అడగాలా? ఆగు, మీ అన్న పొలంలోకి వెళ్ళాడు, అక్కడికెళ్ళి చెరువు దగ్గర చేపలు తెమ్మని చెప్తాను అని చెప్పి రాధ పొలం దగ్గరికి బయలుదేరింది. ఏమయ్యా, ఈ పొలం